నమస్తే, వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చేసి ఫస్ట్ వన్. సో తెలంగాణ సీఎంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఒక పార్క్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. దాన్ని ఏంటంటే ఎక్స్పీరియం పార్క్ అనమాట. సో ఎక్స్పీరియం పార్క్ అనేది ఏర్పాటు చేయడం ఆ రాష్ట్రానికి గర్వకారణంగా ఆయన తెలియజేశారు. దీని యొక్క ఇంపార్టెన్స్ కూడా చూద్దాం. సో తెలంగాణ పరంగా రీసెంట్ టైంలో ఒక ఎక్స్పీరియం పార్క్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఎందుకోసం అంటే ఎకో టూరిజాన్ని డెవలప్మెంట్ చేయడం కోసం. సో ఎకో ఫ్రెండ్లీగా పర్యావరణాన్ని కాపాడుతూ ఒక టూరిజంని ఏర్పాటు చేయడం అంటే ఎక్స్పీరియం పార్క్ అనేది బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. సో అలా ఒక ఎకో టూరిజం అనేది ఏర్పాటు చేయడానికి ఇలా ఎక్స్పీరియం పార్క్ అనేది ఏర్పాటు చేశారు తెలంగాణ రాష్ట్రంలో. అండ్ దాంతోపాటు టెంపుల్ టూరిజాన్ని, మెడికల్ టూరిజాన్ని కూడా రీసెంట్ టైంలో బాగా డెవలప్మెంట్ చేయడానికి తెలంగాణ రాష్ట్రంలో చాలా ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉన్నారు. అండ్ ఈ పార్క్ ఏదైతే ఉందో ఇప్పుడు ఏర్పాటు చేసినటువంటి ఎక్స్పీరియం పార్క్ అది మొత్తం 150 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ ఇందులో ఏంటంటే స్పెషాలిటీ 25,000 రకాలైనటువంటి మొక్కల రకాలని ఇందులో ఏర్పాటు చేశారనమాట. అంటే ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు మనం ఇలా 25,000 రకాల మొక్కల రకాలని, జాతుల్ని మనం అక్కడ అబ్జర్వ్ చేయడానికి ఒక ఛాన్స్ ఉంటుందన్నమాట. అండ్ ఈ యొక్క ప్రాజెక్ట్ కోసం అంటే ఇలా ఒక పార్క్ ఏర్పాటు చేయడం కోసం నియర్లీ 150 కోట్ల రూపాయలు అనేవి ఖర్చు అయింది. అది మొత్తం గవర్నమెంట్ తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో ఇటువంటి ఎక్స్పీరియం పార్క్ ద్వారా ఎకో ఫ్రెండ్లీ టూరిజాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ ఈ యొక్క మీటింగ్లో సీఎం గారు మాట్లాడుతూ ఇంకా ఆ రాష్ట్రం యొక్క ఏదైతే సంస్కృతి వారసత్వాలకి ప్రతీకలుగా ఉండి ఆ రాష్ట్రానికి వన్నె తెస్తూ ఉన్నాయో వాటిని కూడా ప్రస్తావించారనమాట. మనకి చాలా బాగా తెలుసు ఫేమస్ రామప్ప టెంపుల్ అండ్ దాంతోపాటు 1000 స్తంభాల గుడి అండ్ నల్లమల ఫారెస్ట్, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఆ రాష్ట్రం యొక్క టూరిజం కోసం ప్రదర్శన అంటే ఈ యొక్క ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో అవి సంస్కృతిని ప్రతిబింబిస్తాయి. అండ్ వాటిని అభివృద్ధి చేసుకుంటూ ఉన్నప్పుడు వాటి ద్వారా టూరిజం డిపార్ట్మెంట్కి ఎంతో కొంత ఆర్థికంగా ఇన్కమ్ కూడా వస్తుందన్నమాట. సో ఎక్స్పీరియం పార్క్ ఎక్కడ రీసెంట్గా ఏర్పాటు చేయడం జరిగిందంటే తెలంగాణ రాష్ట్రంలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు దీన్ని ఇనాగ్రేషన్ అనేది చేశారు. అండ్ సోరెంగ్ డిస్టిక్. సో సోరెంగ్ డిస్టిక్ వచ్చేసి సిక్కిం రాష్ట్రంలో అనమాట. సిక్కిం రాష్ట్రంలో ఉన్నటువంటి సోరెంగ్ డిస్టిక్ ఏదైతే ఉందో అక్కడ మన భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఫస్ట్ ఆర్గానిక్ ఫిషరీస్ క్లస్టర్ అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. సో ఫిషరీస్ క్లస్టర్ అంటే మనకు తెలుసు ఏంటంటే జనరల్గా ఎక్కువ రకాలైనటువంటి చేపల్ని పెంచడం అనమాట. అది కూడా గవర్నమెంట్ చేస్తుంటుంది, ప్రైవేట్గా వ్యాపారులు కూడా చేపల్ని పెంచి వాటిని అమ్మడం ద్వారా జీవనోపాధి పొందుతూ ఉంటారు. బట్ ఇక్కడ చెప్తున్నది ఏంటి, ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఇది ఒక ఆర్గానిక్ టైప్ అనమాట. సో ఆర్గానిక్ టైప్ అంటే ఎటువంటి కెమికల్స్, పెస్టిసైడ్స్ అనేవి వాడకుండా జనరల్గా న్యాచురల్గా చేపల పెంపకం అనేది చేయడమే ఆర్గానిక్ ఫిషరీస్ క్లస్టర్ అనేవి ఏర్పాటు చేస్తున్నారు అనమాట. ఇవి ఎందుకోసం ఏర్పాటు చేస్తున్నారు కూడా తెలుసుకుందాం. ఎక్కడ ఏర్పాటు చేశారనేది సోరెంగ్ రాష్ట్రంలో సోరెంగ్ డిస్టిక్ అనమాట, సిక్కిం రాష్ట్రం. అండ్ ఇక్కడ సిక్కిం ఏదైతే ఉందో ఆ సిక్కిం రాష్ట్రంలో సోరెంగ్ డిస్టిక్ ప్రాంతంలో ఆర్గానిక్ క్లస్టర్స్ అనేవి ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకోసం అంటే ఎకో ఫ్రెండ్లీ ఫిష్ ఫార్మింగ్ అంటే చేపల పెంపకంలో ఎటువంటి కలుషితాలు అంటే కెమికల్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ వాడి వాటిని పెంచడం కాకుండా న్యాచురల్ వేలో సహజంగా చేపల పెంపకం అనేది చేయడం కోసమే ఇలా ఫిషరీస్ క్లస్టర్ ఆర్గానిక్ ఫిషరీస్ క్లస్టర్ అనేది ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలియజేశారు అనమాట. ఇలా ఏర్పాటు చేయడం ఎందుకంటే ప్రకృతికి నష్టాన్ని కలిగించకుండా ఉండడం కోసం ప్రకృతి వ్యవసాయం లాగా ప్రకృతిలో సహజ సిద్ధంగా చేపల పెంపకం అనమాట. ఇవి ఎలా ఏర్పాటు చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి పంట పొలాల్లాగా కొంత స్థలంలో ఇలా ఒక పాండ్స్ లాగా అంటే లైక్ ఒక గుంతల్లాగా తీసుకొని వాటిల్లో చేపల పెంపకం అనేది చేస్తూ ఉంటారు అనమాట. ఇలా చేపల పెంపకం చేస్తారు. అండ్ దీనిలో చేపల పెంపకానికి ఎటువంటి రసాయనాలు, ఎరువులు వాడకుండా వీటిని క్లస్టర్స్ అంటారు. ఇది ఒక క్లస్టర్ పాయింట్. సో ఈ క్లస్టర్ పాయింట్లో వాళ్ళకి ఏవైతే అవసరమో ఆ చేపలన్నింటినీ కూడా పెంచుతారనమాట. అది కూడా ఎటువంటి కెమికల్స్ అనేవి లేకుండా. సో యూనియన్ మినిస్టర్ అయినటువంటి రాజీవ్ రంజన్ సింగ్ గారు ఈ యొక్క ఇనిషియేటివ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అంటే ఇలా ఆర్గానిక్ వేలో చేపల పెంపకంకి ఈయన ఇనిషియేషన్ అనేది తీసుకొని వచ్చారు. దీనికోసం ఒక గ్రామాన్ని ఎంపిక చేసుకొని అక్కడ ఫస్ట్ అసలు ఈ విధంగా చేస్తే దానివల్ల ఇక ఊరిలో ఉన్నటువంటి
ప్రజలకి ఆర్థికంగా ఆదాయం రావాలి. అండ్ ఎకో ఫ్రెండ్లీ ద్వారా ఏంటంటే పర్యావరణానికి నష్టం కలిగించకుండా ఉండాలి. అండ్ చేపల వల్ల ఎటువంటి ప్రాణహాని కూడా ఉండదనమాట. అంటే మన కెమికల్స్ వేసి పండించినటువంటి పంట కన్నా నార్మల్ వేలో పండించిన పంట ద్వారా తక్కువ కెమికల్స్ వస్తాయి. అలాగే ఇలా ఈ చేపల్ని కూడా మనం ఎకో ఫ్రెండ్లీ లాగా పెంచడం అనేది ఆరోగ్యానికి మంచిదనమాట. సో అందుకోసం ఇటువంటి ఇనిషియేటివ్ అనేది ఫస్ట్ ఒక చోట ఒక పైలట్ ప్రాజెక్ట్ లాగా స్టార్ట్ చేశారు. తర్వాత ఇది అన్ని ప్లేసెస్కి కూడా ఇన్వాల్వ్మెంట్ ఇచ్చి ఆ రాష్ట్రం మొత్తం కూడా ఎక్స్పాండ్ చేయాలని భావిస్తుంది అనమాట. నియర్లీ ఒక 6 బ్లాక్స్గా తీసుకొని ఈ సోరెంగ్ డిస్టిక్తో పాటు సోరెంగ్ జిల్లాతో పాటు మిగిలిన ప్రాంతాలకు కూడా సిక్కిం రాష్ట్రంలో వీటిని ఏర్పాటు చేసి చేపల పెంపకంలో శిక్షణ కార్యక్రమాలు కూడా ఇచ్చి ఎక్కువ మంది దీన్ని జీవనోపాధిగా పొందే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మార్చిపోతున్నారు. సో ఆర్గానిక్ ఫిష్ ఫార్మింగ్ ఎక్కడ రీసెంట్గా స్టార్ట్ చేయడం జరిగింది అంటే సిక్కిం రాష్ట్రంలో స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇండియా నియర్లీ $2 బిలియన్ అమౌంట్ని ఒక పని కోసం కేటాయించింది. ఎందుకోసం అంటే క్రిటికల్ మినరల్ సెక్టార్ ఏదైతే ఉందో అంటే చాలా తక్కువ శాతంలో ఉంటాయి కానీ అవి చాలా ఇంపార్టెంట్ అనమాట. క్రిటికల్ మినరల్స్ అంటే చాలా తక్కువ మోతాదులో భూమిలో లభ్యమవుతూ ఉంటాయి కానీ అవి మనకి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. సో అటువంటి వాటిని వెలికి తీయడానికి అండ్ ఆ సెక్టార్ని ఇంప్రూవ్ చేయడం కోసం భారతదేశం నియర్లీ $2 బిలియన్ల అమౌంట్ అనేది కేటాయించుకోవడం జరిగింది. సో ఇక్కడ మనం క్రిటికల్ మినరల్స్ అని చెప్తున్నాం. సో మన దేశంలో నియర్లీ 30 వరకు కూడా ఇటువంటి అరుదుగా లభించేటువంటి మినరల్స్ ఏవైతే ఉంటాయో ఈ మినరల్స్ అన్నీ కూడా మనకి ఎలా ఉంటాయంటే భూమి లోపల ఉంటాయి. వాటిని మనం తవ్వి వెలికి తీసి మనం వినియోగించుకుంటూ ఉంటాం. అటువంటి వాటిలో మనం ఎక్కువగా వినేది ఏంటంటే లిథియం ఒకటి మనం ఎక్కువగా వింటూ ఉంటాం. వీటితో పాటు చాలా రకాలైనటువంటి రేర్ ఎర్త్ మెటల్స్ ఏవైతే ఉంటాయో అవి క్రిటికల్ మినరల్స్ అనేవి కూడా మనకి లభ్యమవుతూ ఉంటాయి. సో వాటిని వెలికి తీసి వినియోగించుకుంటే మన దేశానికి ఆదాయం కాబట్టి క్రిటికల్ మినరల్స్ ఎక్స్ట్రాక్షన్ కోసం వాటిని వినియోగించుకోవడం కోసం దీనికోసం $2 బిలియన్ అమౌంట్ వరకు కూడా భారతదేశం కేటాయించడం జరిగిందనమాట. అండ్ ఇక్కడ లిథియం అని చెప్పాం. సో లిథియం ఎటువంటి విషయాలకు ఎక్కువగా ఉపయోగిస్తుంటారంటే శక్తి ట్రాన్సిషన్ కోసం. ఎనర్జీ ట్రాన్సిషన్ అంటే ఒక శక్తిని మార్పు చెందించే క్రమంలో మన గ్రీన్ హైడ్రోజన్ అనేది ఎక్కువగా వింటూ ఉన్నాం. గ్రీన్ హైడ్రోజన్కి మార్చే క్రమంలో మనకి ఎనర్జీ ట్రాన్సిషన్కి కావాలి లిథియం అనేది. అండ్ దాంతోపాటు చాలా రకాలైనటువంటి ఇండస్ట్రీస్లో కూడా లిథియంని వినియోగిస్తూ ఉంటారనమాట. సో వాటన్నిటి కోసం మనకి లిథియం అనే మినరల్ ఉపయోగపడుతుంటుంది. సో ఇట్లాంటి మినరల్స్ని వెలికి తీయడానికి వినియోగించుకునే క్రమంలో మనకి గవర్నమెంట్ నుంచి $2 బిలియన్ అమౌంట్ అనేది కేటాయించడం జరిగింది. అండ్ గవర్నమెంట్ అయితే నియర్లీ 16,300 కోట్ల రూపాయల అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని దానికోసం కేటాయించారు. అంటే మినరల్ సెక్టార్ కోసం కేటాయించారు అనమాట. అండ్ ఇందులో 8,700 కోట్ల రూపాయలేమో నేషనల్ మినరల్ ఎక్స్ప్లోరేషన్ ట్రస్ట్ అనమాట. దీని నుంచి నిధులు అనేవి వస్తాయి. అండ్ ఇంకా మిగిలిన 4,000 కోట్ల రూపాయలేమో మన దేశం యొక్క జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారి యొక్క సహాయంతో ఈ నిధులు అనేవి కేటాయించబడుతున్నాయి. సో దీని ద్వారా భారతదేశం అరుదుగా లభించేటువంటి మినరల్స్ని వెలికి తీసి వినియోగించు క్రమంలో భారతదేశ గవర్నమెంట్ దీనికోసం నిధులు అనేవి కేటాయించింది. అండ్ దీనిలో మొదటిగా ఒక $300 మిలియన్ అమౌంట్ ఏదైతే ఉందో అది అప్రూవల్ కోసం రెడీగా ఉంది. ఈ అమౌంట్ కనుక కేటాయించబడితే ఆఫ్షోర్ మినరల్ యాక్షన్ అనేది కూడా స్టార్ట్ అవబోతుంది. సో దాని ద్వారా ఎందుకోసం ఇటువంటిది చేస్తుంటారు, ఇలా మినరల్స్ వెతికితీత ఎందుకోసం అంటే ఎకానమీ. సో ఇది మన దేశానికి ఆర్థికంగా ఉపయోగపడుతుంది కాబట్టే మన దేశం నుంచి ఇంత అమౌంట్ కేటాయించి వాటిని వెలికి తీయడానికి ఉపయోగిస్తారు. దాని తర్వాత వచ్చినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో అది మన దేశానికి ఇన్కమ్ అన్నమాట. సో ఇన్కమ్ అంటే ఆదాయ మార్గంగా మనకు ఉపయోగపడబోతుంది. ఇస్రో వాళ్ళు 100వ GSLV రాకెట్ లాంచ్ అనేది రీసెంట్ టైంలో చేయడం జరిగింది. ఇది వెరీ 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 స్పెషల్. ఎందుకంటే ఇస్రో వాళ్ళు ఏదైనా చేస్తున్నారంటే అది మనకి ఇంపార్టెంట్ పాయింట్. సో ఇస్రో ద్వారా లేటెస్ట్గా వచ్చినటువంటి ఆవిష్కరణలు ఏమిటి, ఎన్ని లాంచ్ చేశారు, ఎటువంటి శాటిలైట్, ఇటువంటి మనం నేర్చుకోవాలన్నమాట. రీసెంట్గా అయితే January 29 100వ రాకెట్ అనేది మన శ్రీహరికోట నుంచి పంపించడం జరిగింది. ఇది ఒక GSLV అనమాట. సో GSLV అంటే జియో సింక్రనస్ లాంచింగ్ వెహికల్ ద్వారా F-15 అనేటువంటిది పంపించడం జరిగింది. అండ్ ఇది అంటే ఈ యొక్క లాంచింగ్ ప్యాడ్ ద్వారా NVS-02 శాటిలైట్ అనేది వాళ్ళు పంపించారనమాట. సో NVS-02 శాటిలైట్ ఏదైతే ఉందో అది NAVICs ఇంటిగ్రేటెడ్ చిప్స్ ఏవైతే ఉంటాయో వాటిని వినియోగించి తయారు చేసింది అనమాట. సో దీని యొక్క వినియోగం ద్వారా మన దేశంకి
ఏ విధంగా అంటే ఈ శాటిలైట్స్‌లో కొత్తగా ఇంకా మార్పులు చేసుకొని మనకు ఉపయోగపడతాయి శాటిలైట్స్ అనేవి మన దేశానికి. ఇది ఒక సెకండ్ జనరేషన్ కాన్‌స్టెల్లేషన్ అన్నమాట. అంటే సెకండ్ జనరేషన్‌కి సంబంధించినటువంటి ఇంటిగ్రేటెడ్ చిప్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా మన భూమి యొక్క జియోసింక్రోనస్ కక్ష ఏదైతే ఉందో, ఆర్బిట్ ఏదైతే ఉందో అక్కడికి ఈ యొక్క ఉపగ్రహాన్ని పంపించడం జరిగిందనమాట. అండ్ ఈ యొక్క NVS-02 శాటిలైట్ ఏదైతే ఉందో దాని కోసము L1 బ్యాండ్ సపోర్ట్ అనేది తీసుకోబోతున్నారు. అండ్ దాంతోపాటు ఈ శాటిలైట్ యొక్క వెయిట్ వచ్చేసి 2250 కేజీల బరువుతోటి దాన్ని కూడా L1 బ్యాండ్లోకి పెట్టబోతున్నారు. సో L1 బ్యాండ్ పరిధి ఏ విధంగా ఉండదని మనం ఇంకొకసారి చూద్దాం. భూమి నుంచి ఇట్లా L1 అనేటువంటి పొజిషన్లో పెట్టినప్పుడు ఇది ఒక ఆర్బిట్కి సంబంధించినటువంటి పొజిషన్ అనమాట. సో L1 పొజిషన్లో పెట్టామంటే అక్కడ భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి కానీ, సూర్యుని యొక్క గురుత్వాకర్షణ శక్తి కానీ వాటి రెండింటి ప్రభావము ఆ శాటిలైట్ మీద అస్సలు పడదన్నమాట. అందుకోసమే L1 బ్యాండ్లో దాన్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఇటువంటి శాటిలైట్స్ ఏవైనా సరే ఎక్కువ శాతం L1 బ్యాండ్లోనే పెడుతూ ఉంటారు. అండ్ ఇది ఎందుకోసం అంటే మన భారతదేశం యొక్క నావిగేషన్ సిస్టమ్ సపోర్ట్ కోసం అండ్ ఇంకా బెటర్గా మన దేశం యొక్క రిలయబిలిటీ పరంగా, యాక్యురసీ పరంగా ఇంకా బెటర్గా ఉండటానికి దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. సో ఇస్రో వాళ్ళు రీసెంట్గా 100వ రాకెట్ అనేది శ్రీహరికోట నుంచి ప్రయోగించారు. దాని యొక్క నేమ్ వచ్చేసి NVS-02 శాటిలైట్ అని మనం గుర్తుంచుకోవాలి. సో అస్సాం గవర్నమెంట్ డిబ్రూగర్ని తన యొక్క సెకండ్ రాజధానిగా కేటాయించడం జరిగింది. సో అస్సాం అనగానే మనం చెప్తాం ఇక్కడ మన డిస్పూర్. సో అస్సాం యొక్క రాజధాని డిస్పూర్ అనేది ఫస్ట్ క్యాపిటల్. అండ్ ఇప్పుడు డిబ్రూగర్ని సెకండ్ క్యాపిటల్గా కేటాయించడం జరిగింది. అండ్ అస్సాం పరంగా ఇక్కడ ప్రజెంట్ చీఫ్ మినిస్టర్గా ఉన్నటువంటి హిమంత బిశ్వ శర్మ గారు డిబ్రూగర్ని మేము ఇక మీదట సెకండ్ క్యాపిటల్గా పరిగణిస్తున్నాము, మా రాష్ట్రానికి ఇది ఒక రెండవ రాజధానిగా ఉండబోతుందని కేటాయించారనమాట. అండ్ ఇదేంటంటే ఆ రాష్ట్రంలో పరిపాలన వికేంద్రీకరణ మనం జనరల్గా వింటూ ఉన్నాం. పరిపాలన అనేది చేసేటప్పుడు ఓన్లీ ఒక్క ప్రాంతానికే ఉండిపోకుండా ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్లేసెస్కి కూడా విస్తరించడం కోసం ఈ పరిపాలన వికేంద్రీకరణ అనేది మనం ఎక్కువగా వింటూ ఉంటాం. సో దానిలో భాగంగానే ఈ యొక్క డిబ్రూగర్ ప్రాంతాన్ని పరిపాలన వికేంద్రీకరణలో భాగంగానే ఈ సెకండ్ క్యాపిటల్గా ఆ యొక్క రాష్ట్రంలో తీసుకొని రావడం జరిగింది. ఇక్కడ ఏంటంటే ఆ రాష్ట్రానికి సంబంధించి ఒక పర్మనెంట్ అసెంబ్లీ అనేది అసెంబ్లీకి సంబంధించినటువంటి బిల్డింగ్ అనేది ఏర్పాటు చేస్తున్నారు. ఒక రాష్ట్రానికి ఒకటి కన్నా ఎక్కువ రాజధానులు ఉండొచ్చా అంటే ఉండొచ్చు. చాలా రాష్ట్రాలకు ఉంది, చాలా దేశాలకు కూడా రెండవ క్యాపిటల్ కూడా ఉందన్నమాట. సో ఇదైతే బ్రహ్మపుత్ర నది యొక్క సౌత్రన్ అంటే దక్షిణ దిగువ ప్రాంతంలో ఈ డిబ్రూగర్ ప్రాంతం ఉంది. అక్కడ ఒక అసెంబ్లీ బిల్డింగ్ అనేది ఏర్పాటు చేయబోతున్నారు ఆ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు. అండ్ ఇది ఎందుకోసం అంటే పరిపాలన వికేంద్రీకరణ, దాన్ని డీసెంట్రలైజ్ ఆఫ్ గవర్నెన్స్ అనేది పరిపాలన వికేంద్రీకరణలో దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క డిబ్రూగర్ ప్రాంతాన్ని కూడా రెండవ రాజధానిగా ఆ రాష్ట్రం కేటాయించుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నా కామెంట్ సెక్షన్ తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.